ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 5వ తేదీ 2025 సంవత్సరం బుధవారం. ఈ రోజునే లెంట్ డేస్ స్టార్టింగ్ అంటారు, లేదా యాష్ వెడ్నెస్డే. దీన్నే మనం ఆర్సీఎంలో అంటే క్యాథలిక్ సంఘం వాళ్ళు విభూది బుధవారం, మిగతా సంఘాల్లో ఏమో భస్మ బుధవారం అంటారు. అపవాదికి ఆటంకాలు పరుస్తున్నాడు. సరే, ఈ రోజున నేను ఉండే ప్రార్థనా స్థలంలోకి తోటి దైవ సేవకులు యవనస్తులు పాస్టర్ భూషణ్ గారు, జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ఆయనను, అదేవిధంగా పాస్టర్ కొమర కిరణ్ కుమార్ గారు నన్ను చూసి వెళ్దామనేసి వచ్చారు. వస్తే వృధా పోనివ్వకూడదు కదా. మలాఖీలో మాట ఉంది, మీ అందరికీ తెలిసిందే. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. ఆ మాట ఉంది. అదేవిధంగా ఇప్పుడు మత్తయి సువార్తలో ఏమని ఉందంటే, కూర్చో. మత్తయి సువార్త 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పెను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించిన గాక. ఎందుకంటే ఈ మాట అన్నాను, ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. హెబ్రీలో మీరు తర్వాత చదువుకోండి. యెహోవా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని ఉంది. అలాగే మలాఖీలో యెహోవానైనా నేను మార్పు లేని వాడను అని వాక్యం సెలవిస్తుంది. ఇది చదివారండి, కీర్తన చదివారు కదా? చదవలేదు. రైట్. ఇదే కీర్తన గ్రంథము 133వ కీర్తన 1-2 చరణాలు చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. ఇది లెంట్ డేస్ కి అన్వయించిన పాట. బలి అయితివనా ప్రభువా, బలి అయితివనా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరమును అర్పితివనా ప్రభువా, దూషించితిరా స్వామి ఏ దోషముల్ ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా, దూషించితిరా స్వామి ఏ దోషము లేకున్నను ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా, వసుదైకమాత్ముడా వసుదైకమాత్ముడా, బలి అయితివనా ప్రభువా, బలి అయితివనా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరమును అర్పించి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆయన నామాన్ని మనం నమ్మిన ఎడల, మనం విశ్వసించిన ఎడల, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని కుటుంబ ప్రార్థన చేసుకుంటే కూడా ఎంత బాగుంటుంది. అందరు కాదు, ఎవరైనా ఒక కుటుంబం ఉన్నారనుకోండి, ఒక్క 5 నిమిషాలు ఏకీభవించి ప్రార్థన చేసి వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభువు అన్నాడు. నువ్వు అబద్ధం చెప్పవచ్చు, నేను అబద్ధం చెప్పవచ్చు. ఆయన అబద్ధం చెప్పడానికి మానవుడు కాదు. కాబట్టి ఆకాశము భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంకా చెప్పాలంటే, నా భాషలో చెప్పాలంటే 118వ కీర్తన 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. చాలా సంతోషం అండి. ఇక
మన పాస్టర్ భూషణం గారు, అదే బ్లెస్సింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఫౌండరు, ఆయనను అదేవిధంగా పాస్టర్ కిరణ్ కుమార్ గారు చిన్న ప్రార్థనలు చేస్తారు. ఈ మాటలు ముగిద్దాము. చిన్న మాట అండి, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ప్రార్థనకి విలువ ఇవ్వట్లేదండి. బైబిల్ చదవటానికి తీరిక ఉండట్లేదండి లోకంలో చాలామందికి. ఎక్కడ చూసినా ఒకడు వచ్చాడు, మీరు వీడియో ఆన్ చేయండి, కొయ్యి 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 కొయ్యిరా కొయ్యి అని, కొయ్యి అని విషపు మనిషి అని. అతను ఫేక్ అండి, నేను చెప్తున్నాను. అతని మీద నాకు ద్వేషం లేదు, శత్రువునైనా ప్రేమించమన్నారు. అతను పాస్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఎక్కడ సినిమాల్లో కూడా ఆ పాటలు పెట్టేశారు. ఇది అపహాస్యం చేయడం అనమాట. అంతకు మించి వేరే పాట రాదా? నేను యేసన్ గారి ద్వారా బ్యాప్టిజం పొందాను, ఇప్పటికీ చెప్తున్నాను. చాలా పాటలు పుస్తకం చూడకుండా పాడతాను. అయితే అదే నీ కనుల నడుమ బాసికమ వలె ఉండవలను. బాసికం అంటే చూడండి, అన్యులు పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ బిళ్ళ లాంటిది తాడికి కడతారు. మనకి అలా జ్ఞాపకం ఉండాలంట. అది ద్వితీయోపదేశకాండంలో ఉంది ఆ మాట. అంతేగాని కొయ్యి 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 అనేసి ఆయన డ్యాన్స్ ఆడుతూ చేస్తుంటే మన ఎవరు కేఏ పాల్ గారు ఎలాగా ఆయన్ని చూడగానే ఒక కమెడియన్ అంటున్నారు. అంతర్జాతీయ దైవజనుడు. ఒకప్పుడు తినటానికి తిండి లేక ఆయన సాక్ష్యం చాలామంది విని ఉంటారు. 10 నయా పైసే అదేంటి డ్యామేజ్ బనానా తిన్నానని చెప్పాడు. అంటే కుళ్ళిపోయిన 10 నయా పైసలు అరటిపళ్ళు తిని మున్సిపల్ ట్యాప్లో మంచినీళ్ళు తాగాను అన్నాడు. అలాంటి వాడికి ధనం పెరిగి 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 ఏమయ్యాడు? ఆయనకి దైవికమైన ఆలోచనలు పోయింది. ప్రజాశాంతి అని పార్టీ పెట్టుకున్నాడు. ఆయన్ని కించపరచడానికి కాదు, నీవు నేను మనకి సమృద్ధి ఇచ్చినా కూడా మనం మనసు అటు ఇటు చూడకూడదు, ఆయన వైపే చూడాలి. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్పండి, చేస్తానులేండి అంటారు, కానీ చెయ్యరు. అదేవిధంగా మోనాలిసా మహాకుంభమేళ అనేసి పూసలు అమ్ముకునే అమ్మాయిని చాలా హైలైట్ చేస్తున్నారు. అలాగే అఘోరి అనే 50-50 అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు, వాడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారు, అమ్మనా బూతులు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అదేంటంటే నేను సనాతన ధర్మం అంట. ఇలా ఉంది వాళ్ళ బొంద ధర్మం, కానీ ఇలా ఉందండి. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన పూర్వకంగా ఉందాం. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని సమయాల్లో ఆయన్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉండాలి. మనల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. కిరణ్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు నాయన ఇదిగో తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తూ ఉండగానే మరి అయ్యారు నాయన, మీరు ఈ కాలంలో బలంగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఇంకా మీరు నిన్న మహిమార్థమే తండ్రి అనేకమైన చోట్ల సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అయా జీసస్ పవర్ నాయన యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన అయా తండ్రి, వారిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లాస్ మీద చేపెట్టున్నారు. పాస్టర్ భూషణం గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ తండ్రి, స్తోత్రం అయ్యా. పెద్దయ్య గారిని వచ్చి కలవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేసుకున్నాం తండ్రి. అయ్యా జీసస్ పవర్ మినిస్ట్రీ ఆ యూట్యూబ్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేక ప్రాంతాలకు వెళ్తుండగా తండ్రి, ఇంకా మీ దాసుల మీద అభిషేకాన్ని కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. స్తోత్రం తండ్రి. వెళ్తుండగా వచ్చుండగా వృద్ధాప్యంలో తండ్రి అయ్యా తండ్రి, మీ దాసులకి ఇంకా శక్తిని అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా మీ మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మీ దాసులను చూసి ఇంకా అనేక మంది మారు మనసు పొందటానికి మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి, నా కుటుంబం అయ్యా, ఈ యొక్క ఫ్రాన్సిస్ గారి కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఇంకా రక్షణ పొందలేని ఎవరైనా ఉంటే రక్షణ పొందటానికి మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మెండైన దీవెనలు అనుగ్రహించమని, ఈ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన ఏర్పరచుకున్న సకల పరిశుద్ధులకును కూడి ఉన్న
మాకు అనగా పాస్టర్ భూషణం గారు, కిరణ్ కుమార్ గారు, రత్నం ఫ్రెండ్స్ అనే మాకు, మా కుటుంబాలకి ఆయన రాకడ పర్యంతం సదాకాలం తోడై ఉండి దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.